హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈ వీడియో మా తమ్ముని హల్దీ ఫంక్షన్ వీడియో. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం టైం కుదరక కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్. అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ అందరూ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని హల్దీ కోసం రెడీగా ఉన్నారు. మా చిన్నమ్మ అందరికీ, మగపిల్లలకు, ఆడవాళ్ళకు అందరికీ ఎల్లో కలర్ డ్రెస్సెస్ తీసుకొచ్చింది. ఆడవాళ్ళకి ఎల్లో కలర్ శారీస్, మగవాళ్ళకి అందరికీ ఎల్లో కలర్ సెట్స్ అన్నీ తీసుకొని వచ్చింది అనమాట. తమ్ముడు మాత్రం వైట్ డ్రెస్సు, వైట్ సెట్, వైట్ కండువ, వైట్ ధోతిలో అనమాట. ఇక్కడ చూడండి పైన డెకరేషన్ ఎంత బాగుందో. ఫాస్ట్గా అయినా కానీ చాలా నీట్గా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేశారనమాట డెకరేషన్. ఇక్కడ తమ్ముని తీసుకొని అయితే మేము బిల్డింగ్ పైకి వచ్చేస్తున్నాం. ఇక్కడ పైన హల్దీ ఫంక్షన్, అందుకని తమ్ముని తీసుకొని బిల్డింగ్ పైకి వస్తున్నాం. ఇక్కడ చూడండి బిల్డింగ్ పైకి చేరుకున్నాం. ఆల్రెడీ అందరూ ముందే వచ్చి ఉన్నారు. మేము ఇప్పుడే తమ్ముని తీసుకొని వస్తున్నాం అన్నమాట. ఇక్కడ తమ్ముని రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తున్నాడు ఫోటోగ్రాఫర్. చూడండి ఇక్కడ ఓపికతో రకరకాల స్టిల్స్లో ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు ఫోటోగ్రాఫర్. ఇక్కడ మాతో పాటు తమ్ముని నిలబెట్టి వీడియో, ఫొటోస్ దించిండనమాట తను. దాని తర్వాత మా చెల్లెలు వాళ్ళు, మా మద్దలు అందరూ ఏడే తమ్ముని స్టేజ్ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. ఇక్కడ ఒక స్టేజ్ పైకి తమ్ముని వస్తున్నాడు పైకి. స్టేజ్ దగ్గరికి వచ్చేటివి కూడా రకరకాల స్టిల్స్ తీశాడు ఫోటోగ్రాఫర్ అబ్బాయి. చాలా బాగా వచ్చినాయి అవన్నీ కూడా. రాకుమారుడు నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉన్నాడు మా తమ్ముడు. ఇక్కడ ఎంత వైట్ డ్రెస్లో మహారాజులాగా మెరిచిపోతున్నాడు వాడైతే. ఫొటోస్, వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత తమ్ముడైతే స్టేజ్ పైకి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ స్టేజ్ పైన చైర్లో కూర్చున్న తర్వాత వీడియోస్, ఫొటోస్ షూట్ చేస్తున్నాడు ఫోటోగ్రాఫరు. వాటర్ పోసిన తర్వాత ఇవన్నీ దిగడానికి రాదు కాబట్టి ముందే ఇవన్నీ తీసుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ గంగాలాలు అవన్నీ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. అన్నీ చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ బాయ్స్ అందరూ మా తమ్ముని ఎత్తుకొని, మా తమ్ముని వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరు ఎత్తుకొని ఇలా ఉయ్యాల ఊపుతున్నట్టుగా పోజు పెట్టేసి వీడియో తీశారు. చాలా బాగా వచ్చింది. దీన్ని అయితే అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ సాంగ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. మనకు వీడియోలో సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి సాంగ్స్ను నేను తీసేసాను. వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తున్నాను. సాంగ్స్ ఉంటే ఇంకా చాలా మంచి లుక్, మంచిగా అనిపించేది వీడియో. ఇంకా ఇక్కడ రెండు సైడ్లకు బావలు, అన్నవాళ్ళు అవన్నీ లాగుతున్నట్టుగా వీడియో. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు నవ్వుతూ. ఇక్కడ
వచ్చేసి బాయ్స్ గ్యాంగ్ అందరు బాయ్స్ అందరూ ఎల్లో సెట్స్తోని కలర్ఫుల్గా ఉన్నారు చూడండి. బాయ్స్ అందరూ తమతో పాటు వీడియో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ బాయ్స్ అందరితోని ఫోటో వీడియో షూట్ చేసిన తర్వాత మా తమ్ముడు చిన్నమ్మ వాళ్ళతోని ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు అనమాట. ఇక్కడ తమ్ముడు చిన్నమ్మ కాకపోయినా ఇద్దరిపైన చేతులు వేసి నిలబడ్డాడు. మా చిన్నమ్మ మా తమ్ముని పైన కూడా చేతేసి ఆమె సంతోషం పట్టలేకుండా ఉన్నది. నా కొడుకు ఇంత పెద్దగా అయ్యాడే, నా కొడుకు పెళ్ళి చేస్తున్నానని. తల్లికి పిల్లలు ఎంత పెద్దగా అయినా చిన్నగానే అనిపిస్తారు కదా, ఆ సంతోషం ఆమె కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. మాతృప్రేమ వేల అక్షరాలు కోటి పుస్తకాలు అంటారు చూడండి, అట్లా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది కదా ఇక్కడ అనిపించింది అందరికీ. ఇక్కడ తర్వాత చెల్లెలు వాళ్ళు కూడా చిన్నమ్మ వాళ్ళతో పాటు ఫొటోస్ తీస్తున్న ఫ్యామిలీ ఫోటో అనమాట మొత్తం అందరూ. ఇక్కడ మా మరిది వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చారు ఇద్దరు మరిది వాళ్ళు కూడా. అందరు కలిసేసి 7 మెంబర్స్ ఫొటోస్ దిగారు. పిల్లలు రాలేరు, పిల్లలు ఎక్కడో ఆడుతున్నట్టున్నారు. ఇక్కడ అందరూ ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి మళ్ళా మొత్తం లేడీస్ అందరితోనే ఒక గ్రూప్ ఫోటో దిగారు అందరూ. లేడీస్ అందరూ తమ్మునితో పాటు ఒక గ్రూప్ ఫోటో అందరు కలిసేసి గ్రూప్ ఫోటో వీడియో అవన్నీ చూడండి ఎంత చక్కగా ఉంది. అందరి మధ్యలో తమ్ముడు, అందరు ఎల్లో కలర్, తమ్ముడు ఒకటి వైట్ కలర్, చాలా బాగా అనిపించింది. హల్దీ అంటేనే అది సంతోషకరమైన సంబరం కదా, మంగళ స్నానాలు అంటేనే. అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. లేడీస్ అందరి గ్రూప్ ఫొటోస్ వీడియోస్ అయిపోయినాయి ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ మా చిన్నమ్మతోని పసుపు పెట్టి చేయడం స్టార్ట్ చేయించింది అన్నట్టు. ఫొటోస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా చిన్నమ్మతోని పసుపు పెట్టేయాలి కాబట్టి తల్లితో ఫస్ట్ పెట్టేయాలని ఇక్కడ పసుపు ముఖానికి చేతులకు పెట్టించారు తమ్మునికి. తర్వాత మంగళ స్నానాలు చేయించవచ్చని ముఖానికి చేతులకు చిన్నమ్మ పసుపు పెడుతుంది. ఇక్కడ పసుపు పెట్టించిన తర్వాత మంగళ స్నానాలు ఇక్కడ మా చిన్నమ్మతోని పసుపు పెట్టించి వాళ్ళిద్దరితోనే వాటర్ పోపించింది అనమాట. ఇక్కడ ఇద్దరు 5 టైమ్స్ వాటర్ పోసారు. ఇక్కడ 5 అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది కదా, అలా అందరూ చిన్నమ్మ 5 టైమ్స్, కాక 5 టైమ్స్ వాటర్ 1 పైన పోసింది అనమాట. ఈ హల్దీ ఫంక్షన్ చూడటానికి చాలా సంబరంగా జరిగిందండి. మరి ప్రతి హల్దీ ఫంక్షన్ కూడా ఈ విధంగానే సంబరంగా జరుగుతుంది కదా. ఇక్కడ కాక పోసిన తర్వాత మళ్ళీ చిన్నమ్మ వస్తుంది వాటర్ ఇక్కడ తమ్ముని పైన.
తర్వాత మా మరిది మా చెల్లెలు వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత ఇంకో చెల్లి మరిది వాళ్ళు వచ్చిన వాటరు మంగళ స్నానాలు చేయించిన వాళ్ళు ఇద్దరు. వాటర్ అని అంటున్నానండి, సారీ. మంగళ స్నానాలు చేయించారు ఇక్కడ. చెల్లెలు వాళ్ళ తర్వాత చెల్లెలు వాళ్ళు కూడా 5 టైమ్స్ మా మరిది వద్దు వద్దు అంటున్నా కానీ వాటర్ వస్తూనే ఉన్నాడు మా తమ్ముని పైన. ఛాన్స్ దొరికింది బాగానే. అందరు ఇక్కడ నవ్వుతున్నారు అనమాట. తర్వాత మా చెల్లి కూడా అటు సైడ్కి వెళ్ళి తను కూడా 5 టైమ్స్ వాటర్ వస్తుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఫ్యామిలీస్ అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు అయిపోయిన తర్వాత మా చిన్నమ్మ కాక వాళ్ళు వచ్చారు. వీళ్ళు మా తమ్ముడు వాటర్తో ఎలా ఆడుతున్నాడో చూడండి. ఫోటోగ్రాఫర్ చెప్పాడు అనమాట, అలా ఇట్లా చేతులు ఇట్లా పైకి కిందికి అనేయమని. వాటర్ పైనుంచి వస్తుంటే వీడియోస్లో చాలా బాగా వస్తుందని ఆడ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈరోజు బాగా వర్షం పడిందండి, చలికి చాలా ఇదైండు. అందుకని అందరు ఎవరు పెద్దగా వాటర్లో ఎక్కువగా వాటర్ పైన పోసుకోలేదు, ఎందుకంటే పెద్ద వర్షం పడింది. వాతావరణం అంతా కూల్గా ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరు వాటర్ చల్లుకోవడం అవన్నీ ఎక్కువ చేసుకోలేదు, ఎందుకంటే చల్లగా ఉంది, చలి చలిగా. కానీ ఇక్కడ తర్వాత తమ వాళ్ళు కూడా మంగళ స్నానం చేపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ మంగళ స్నానాలు చేపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మా తమ్ముడు మా మరదలు మా ఇంకో చిన్నమ్మ కొడుకు అన్నమాట. మా పెద్ద చిన్నమ్మ కొడుకు మా తమ్ముడు మా మరదలు కూడా మంగళ స్నానం చేపిస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ మేము వెళ్ళాము, నేను మా వారు. ఎక్కువసేపు వాటర్ పోయొద్దని తొందరగానే చేస్తామని ఫోటోగ్రాఫర్తో నవ్వుతూ చెప్తున్నాను. ఎక్కువసేపు వద్దక్క, తొందరగా చేయించండి అని చెప్తున్నారు వాళ్ళు. వర్షం పడదు కాబట్టి వాతావరణం కూల్గా ఉంది. చలికి అబ్బాయి ఇది వణుకుపడతాడని తొందరనే మేమైతే తొందరనే చేయించినాము. తర్వాత మా తమ్ముని వాళ్ళు వచ్చారు. ఇక్కడ మా తమ్ముడు మా మరదలు సేమ్ వాళ్ళు కూడా తొందరనే చేయించారు. తర్వాత ఫొటోస్ దిగారు. అని తమ్ముడు అయితే చలికి చాలా వణుకు పట్టిండండి ఇక్కడ. ఎందుకంటే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి వాటర్ కూడా చల్లగా ఉన్నాయి. కొన్ని వేడి వాటర్ కలిపినా కానీ కూడా అవి సరిపోలేదు. తర్వాత తమ్ముని వాళ్ళు మంగళస్నానం తర్వాత ఫొటోస్ దిగుతున్నారు. తర్వాత తమ్ముడు వాళ్ళ తర్వాత మేమందరం తమ్ముడు, మా పెద్ద తమ్ముడు, మేము అయితే ఒక్క గ్రూప్ ఫోటో దిగాం మా తమ్మునితోని, పెళ్ళి కొడుకుతోని. తర్వాత మా చెల్లెలు కూడా, మా చిన్నమ్మ కూతురు ఒక చెల్లెలు మా మరిది కూడా యాడ్ అయ్యారు ఇక్కడ. మా చిన్నమ్మ కూతుర్లు ఇద్దరు వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఇక్కడ.
అందరం కలిసి చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, అందరం గ్రూప్ ఫోటో అయితే దిగాము. గ్రూప్ ఫోటో తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఇక్కడ మంగళ స్నానాలు చేయించారు. ఇంకా ఇంకో చెల్లె మా మరిది రాలేదు, వాళ్ళు కింద ఉన్నట్టున్నారు. మా వరకు మాత్రమే దిగినాం ఇక్కడ. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా మంగళ స్నానాలు చేయించిన తర్వాత క్లోజప్లో అదే హల్దీ బాయ్ వీడియో షూట్ చేయడానికి అందరు ఇట్లా చేతులు హల్దీ హ్యాండ్స్ పెట్టేసి క్లోజప్లో రావడానికని అందరూ హ్యాండ్స్కు పసుపు పెట్టుకొని రెడీగా పోజ్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఇక్కడ హల్దీ బాయ్ క్లోజప్ వీడియో కోసం ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా నిలబడాలి అనేది వీడియోగ్రాఫర్ మాకు సజెషన్స్ ఇస్తున్నాడు. దాని ఆధారంగా మేము చేతులు పెట్టేసి రెడీగా ఉన్నామన్నమాట. అందరు చేతులు రెడీగా పెట్టేసి వీడియో కొంచెం పక్కకు వచ్చింది కొద్దిసేపు. ఇంకా చూడండి, తమ్మని ఫేస్ చుట్టూ హ్యాండ్స్ పెట్టేసి క్లోజప్ వీడియో చాలా బాగా వచ్చింది. కానీ కరెక్ట్గా అందరూ హైట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొంచెం స్టార్టింగ్లో కొంచెం సెట్ కాలేదు. తర్వాత ఫోటోగ్రాఫర్ అందరినీ మంచిగా దగ్గరకు వచ్చి సెట్ చేశాడు, చాలా బాగా వచ్చింది. క్లోజప్ వీడియో అయితే అందరూ ఎల్లో కలర్ హ్యాండ్స్తో చాలా చక్కగా అందంగా పని చుట్టూ చేతులు పెట్టేస్తే చాలా అందంగా ఉన్నాడు వాడైతే. ఇక్కడ కరెక్ట్గా ఏ విధంగా పెట్టాలి అనేది వీడియోగ్రాఫర్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఫేస్ ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఇక్కడ కరెక్ట్గా క్లోజప్లో చాలా చక్కగా వచ్చిందండి. మన ఫోన్లో అంత కరెక్ట్గా చూపించట్లేదు, కానీ కెమెరాలో అయితే చాలా బాగా వచ్చింది వీడియో. దీని తర్వాత ఈ వీడియో తర్వాత చివర్లో బాయ్స్తోనే వాటర్ ఓపిస్తూ వీడియో తీశారు. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇది వీడియో తీయడానికి అయితే చాలా టైం పెట్టింది, ఎందుకంటే కరెక్ట్గా అతనికి కరెక్ట్ పోజు రావట్లేదని అటు తిప్పి ఇటు తిప్పి చాలాసేపు చేపించింది అనమాట. చాలాసేపటికి కరెక్ట్ పోజ్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ చేతుల మధ్యలో మా తమ్ముని ఫేస్ క్లోజప్ వీడియో, హల్దీ బాయ్ క్లోజప్ వీడియో చాలా చక్కగా వచ్చింది. ఫోటోగ్రాఫర్ అనుకున్న విధంగా అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇక్కడ ఈ
హల్దీ బాయ్ క్లోజప్ వీడియో తర్వాత తమ్మునితోని బాయ్స్ అందరితో ఇట్లా వాటర్ ఓపిస్తూ వీడియో షూట్ చేశారు. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, అందరూ గంగాలతోనే వాటర్ డైరెక్ట్గా తమ్ముని పైన వేయడం అనమాట. ఈ వీడియో అయితే నా పోతున్న భవిష్యత్తు అన్నట్టు చాలా చక్కగా వచ్చింది. వీడియో అయితే నా సినిమాలలో వస్తుంది చూడండి, అదే విధంగా వచ్చింది. చాలా బాగా అనిపించింది ఈ వీడియో. ఈ వాటర్ చూసి ఈ వీడియోతోని మంగళ స్నానాలు మొత్తం కంప్లీట్ అయినట్టు ఫ్రెండ్స్. చాలా చక్కగా వచ్చింది చూడండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.